హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి. ఇక ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను స్టిచ్ చేసిన ఒక ఫ్రాక్ అలాగే 2 బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను. సో అవి చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీటిని నేను ఆల్రెడీ రీల్స్లో పెట్టానండి, ఆల్రెడీ మీరు చూసారు కదా. ఇక ఈ వ్లాగ్లో నేను వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా శారీ అనమాట. సో శారీని ఇలా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశాను. సో ఇది కొంచెం హెవీగా ఉండే శారీ అండి, చాలా అంటే వెయిట్ ఎక్కువగా ఉంది శారీ వచ్చేసి. సో దీంట్లో నేను కొంగు పార్ట్ వచ్చేసి ఇలా యోక్ పార్ట్లో ఇట్లా కోట్ లాగా స్టిచ్ చేశాను అనమాట. సో ఈ ఫ్రాక్ మొత్తానికి అదే కంప్లీట్గా మంచి లుక్ అయితే ఇచ్చింది. అలాగే నేను ఆ కోట్ మోడల్ అనేది బ్యాక్ సైడ్ కాకుండా ఓన్లీ ఫ్రంట్ వచ్చేలాగే స్టిచ్ చేశాను. ఎందుకంటే ఇది చిన్నపిల్లల ఫ్రాక్ కదండి. సో దాన్ని సపరేట్గా స్టిచ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఊరికే దాన్ని తీసేసి పక్కన పెట్టేయడమో లేదంటే వేసుకోకుండా ఉండడమో అలాంటివి చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి నేను దాన్ని ఓన్లీ ఫ్రంట్ వచ్చేలాగే స్టిచ్ చేశాను. అలాగే దానికి టాజల్స్ కూడా స్టిచ్ చేశాను. ఇంకా ఇది పట్టు శారీ కాబట్టి మనం ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడంతా కూడా పోగులు వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అలా రాకుండా నేను కంప్లీట్గా ఓవర్లాక్ చేసేసాను. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్కి స్కాలప్ మోడల్ ఉంటుంది కదా. సో ఆ స్కాలప్ మోడల్ డబల్ వచ్చేలాగా స్టిచ్ చేయమన్నారు, అంటే డబల్ కలర్స్ వచ్చేలాగా స్టిచ్ చేయమన్నారు. నేను ఇలాంటి మోడల్ అనేది ఆల్రెడీ ఒకసారి బ్లౌజ్ స్టిచ్ చేశాను, మన ఛానల్లో కూడా ఉంది వీడియో. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడైతే నేను అవన్నీ కూడా నీట్గా ఈ బక్రం క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లాత్ అనొచ్చు, పేపర్ అని కూడా అనొచ్చు. సో దాని మీద నేను ఇది డ్రా చేసేసుకుని కట్ చేసేసుకున్నానండి. అలా కట్ చేసుకున్న దాన్ని క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకున్నాను. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ రెండు కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ స్కాలప్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కుట్ అనేది చాలా చిన్నగా పెట్టుకొని చాలా స్లోగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇది స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చిన్న స్టిచ్ పెట్టుకోండి, అలాగే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేస్తేనే ఈ స్కాలప్ డిజైన్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. పెద్ద కుట్టు అయితే అస్సలు పెట్టద్దు, మీకు ఫినిషింగ్ అనేది అస్సలు అంటే అస్సలు రాదు. సో ఇక్కడ నేను ఇవి స్టిచ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది అనమాట, అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. సో ఇవి స్టిచ్ చేయడానికి చాలా టైం పడుతుందండి. కటింగ్ అన్నా కొంచెం తొందరగా చేయొచ్చు, కానీ ఈ స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. దాని తగ్గట్టు నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, ఏదన్నా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది ఫస్ట్ నాకు నచ్చాలి. సో అది కంప్లీట్గా నీట్ ఫినిషింగ్ వచ్చే వరకు అయితే నేను స్టిచ్ చేస్తానండి, నాకు వీలైనంత వరకు. సో ఇది ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఒక నెక్ అయితే ఇచ్చేసాను. అలాగే స్కాలప్ డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. అలాగే ఇంకొక విషయం అండి, స్కాలప్ డిజైన్ మనం డబల్ కలర్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ 2 కలర్స్ అనేవి ఒకదాని మీద ఒకటైతే రాకూడదండి, ఆపోజిట్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కదండి, దానికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి నేను కనకాంబరం కలర్ అయితే వేశాను. సో ఆ కలర్ అనేది పైన ఉన్న డిజైన్కి సెంటర్కి రావాలన్నమాట. అంటే నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ డిజైన్ అనేది ఒకదాని మీద ఒకటైతే రాకూడదండి, అలా వస్తే చూడడానికి అస్సలు బాగోదు. సో అందుకని చెప్పి మీరు స్టిచ్ చేసేటప్పుడు అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు ఈ డిజైన్ స్టిచ్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇలా సెట్ చేసుకొని మాత్రమే స్టిచ్ చేయండి. అలాగే ఇంకో విషయం అండి, పైన డిజైన్ ఏదైతే ఉందో అది కింద ఉన్న క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేయకూడదండి, రెండు కూడా సపరేట్గా ఉండాలి. అలా ఉంటేనే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఈ స్కాలప్ డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేశానో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టమన్నారనమాట. సో పోట్లీ బటన్స్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ పెట్టడానికి ఇవి రెడీ చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుందండి. సో అవి మొత్తం రెడీ చేసుకోవడానికి నాకు దగ్గర ఒక గంట
అయితే పడుతుంది. సో అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను పైపింగ్ అయితే రెడీ చేసేసి ఇక్కడ లైనింగ్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవడమే. ఇంకో విషయం అండి, ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇది యాక్చువల్గా నేను నార్మల్ పైపింగ్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అది చెప్పేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ యాడ్ చేసేసుకున్నాను కదా లైనింగ్ మీద. సో దీని మీదే మనం పోట్లీ బటన్స్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. అది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం అనమాట ఈ బ్లౌజ్లో అయితే. ఎందుకంటే ఇక్కడ మనకి పోట్లీ బటన్స్ కూడా ఇన్విజిబుల్గా ఉండాలన్నమాట. అంటే పైపింగే కాదు, ఈ పోట్లీ బటన్స్ని కూడా మనం ఇన్విజిబుల్గానే స్టిచ్ చేయాలి. సో అలా స్టిచ్ చేస్తే మాత్రమే బ్లౌజ్ లుక్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను పైపింగ్ అయితే యాడ్ చేసేసాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి పోట్లీ బటన్స్. వీటిని మనం ఎంత గ్యాప్ ఇచ్చైనా సరే స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే నేను పోట్లీ బటన్స్ అనేవి కొంచెం పెద్దగా రెడీ చేశాను అనమాట. అంటే ఇవి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి చిన్న చిన్న పోట్లీ బటన్స్ అయితే చేయొచ్చు. కొంచెం మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి పోట్లీ బటన్స్ అనేవి కొంచెం పెద్ద సైజ్ పెట్టి వాటిని 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పోట్లీ బటన్స్ కానీ అలాగే పైపింగ్ కానీ ఏవి కూడా మనకి లైనింగ్ దగ్గర కానీ ఎక్కడ కూడా కనిపించదు అనమాట. సో ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి వీళ్ళు కింద వైపు స్కాలప్ డిజైన్ అయితే అడిగారండి. సో స్కాలప్ డిజైన్ ఇచ్చేసాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ అనమాట, డిఫరెంట్గా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాను. అలాగే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బౌ ఇచ్చేసాను అనమాట. బౌ సైజు కూడా మరి పెద్దగా పెట్టొద్దండి, లుక్ అస్సలు బాగోదు. సో ఇక్కడైతే నేను జస్ట్ మీడియం, అంటే ఈ బ్లౌజ్కి ఎలా సెట్ అవుతుందో అలాగైతే స్టిచ్ చేసేసాను. అలాగే ఫ్రంట్ వైపు మనకి ఎక్కడైతే నెక్ కనిపిస్తుందో అక్కడ మాత్రమే పోట్లీ బటన్స్ అయితే ఇచ్చేసాను. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా జస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసానండి. అలాగే నేను ముందు చెప్పాను కదా స్కాలప్ డిజైన్ ఇచ్చేసాను. అలాగే హ్యాండ్స్కి పైన వైపు ఇలా డిఫరెంట్గా నేను ఈ ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాను. ఈ ఫ్రిల్స్ వచ్చేసి నేను అంతకుముందు ఒక డ్రెస్ స్టిచ్ చేశాను, మీకు గుర్తుందా, వెల్వెట్ది లాంగ్ స్లీవ్స్కి నేను స్టిచ్ చేశాను అనమాట. సో సేమ్ అలాగే కావాలి అని అడిగారు. సో ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసేసాను. బ్లౌజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. అలాగే కింద వైపు నేను స్కాలప్ డిజైన్ ఇచ్చాను కదా, ఆ స్కాలప్కి ఎక్కడెక్కడ కటింగ్ అయితే వచ్చిందో అక్కడ నేను ఏంటి గోల్డ్ కలర్ బీట్స్ ఉంటాయి కదా, అవి కూడా స్టిచ్ చేశాను. సో ఓవరాల్గా ఇది రెడీ అయిన తర్వాత ఎలా ఉందో నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను బ్లౌజ్ అనేది. అలాగే బ్లౌజ్కి సంబంధించిన శారీ అయితే ఇదండి. ఇది మంచి గ్రే కలర్ అనమాట, దాని మీద వైట్ కలర్ తోటి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. చూడడానికి చాలా చాలా నీట్గా ఉంది. ఇక్కడ శారీ వచ్చేసి సింపుల్ లుక్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్ ని అయితే హైలైట్ చేశానండి. శారీకి అయితే ఎటువంటి బార్డర్ అయితే ఇవ్వలేదండి, కింద వైపు మాత్రమే ఇలా వర్క్ అయితే ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా ఇలా లోటస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. సో అందుకని నేను బ్లౌజ్ ని అయితే మంచిగా హైలైట్ అయితే చేశాను. సో ఇది అంటే ఈ శారీ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఒకవేళ వాళ్ళు నాకు ఫోటో సెండ్ చేస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లౌజ్ కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను కదా. సో ఇప్పుడైతే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. నేను ఇందాక చెప్పాను కదా వీటికి బీడ్స్ స్టిచ్ చేశానని. సో ఈ స్కాలప్ డిజైన్కి మధ్య మధ్యలో ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేశానండి. సో ఇవి స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇంకా ఇంకా బాగుంది. సో ఈ శారీలో వచ్చేసి గోల్డ్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట డిజైన్లో. అందుకనే ఆ బీడ్స్ కూడా అదే కలర్ ఉండేలాగా మ్యాచ్ చేసుకొని నేను ఇవైతే స్టిచ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇవ్వండి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అలాగే ఫ్రాక్. సో వీటిలో మీకు ఏవి నచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎందుకు నచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అందులో మీకు కలర్ కాంబినేషన్ నచ్చిందా లేదంటే స్టిచ్చింగ్ నచ్చిందా అనేది నాకు తెలియాలి కదా. సో డీటెయిల్డ్గా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.